అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 15వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నవరెడ్డి అదీప్ రాజ్. ఈ కార్యక్రమంలో మహిళల కోలాటం పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మల్లా కోటి, సీనియర్ నాయకులు బోకం రామనాయుడు, గండి రవికుమార్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోటాన రాము, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాలిశెట్టి సురేష్ రాజ్, మండల పార్టీ అధ్యక్షులు కర్రి బాబు, సబ్బవరం గోరపల్లి శ్రీను, పెందుర్తి, సబ్బవరపు నారాయణమూర్తి, బోని గంగూనాయుడు, నియోజకవర్గ కల్చరల్ విభాగం అధ్యక్షుడు కర్రి రాజు, ఎన్పి రాజు, మల్లా బాలాజీ, ఐడి బాబు, సిరపరుపు వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షిరిడి సాయిబాబా వార్షికోత్సవం 15 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఈ రోజుతో ఈ షిరిడి సాయిబాబా వార్షికోత్సవం జరుపుకోవడానికి ఎంతో ఆనందోత్సాహాలతో సంవత్సరం అంతా ఎదురు చూస్తామండి. ఈ ప్రాంత ప్రజలందరూ సుమారుగా 12:30-1 గంటకల్లా ఈ ఏరియాలో కనీసం మినిమం 3,000 మంది వరకు కూడా అన్నసమారాధన కార్యక్రమాలు పాల్గొంటారు. ఇంచుమించుగా 20 టీముల వరకు కూడా కోలాట బృందాలు పాల్గొని మధ్యాహ్నం సాయంత్రం 4-5 గంటల వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిరుత్సాహపడిపోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఒక ఊరిది కాదు. ఆరిపాక, బంగారంపాలెం, రాయపురగ్రహారం, ఎక్కలపాలెం, నల్లరేగలపాలెం 5 పంచాయతీలకు సంబంధించినటువంటి రైతులు కాటా డైరెక్టర్గా నేను ఉన్నప్పుడు నేను షిరిడి ఫ్యాక్టరీ టూర్ మీద షిరిడి వెళ్తే అక్కడ షిరిడిలో దర్శనం చేసుకొని మనం కూడా మన దగ్గర ఎందుకు చిన్న షిరిడి సాయిబాబా దేవాలయం కట్టుకోకూడదని ఆలోచన పుట్టింది. అది రైతులందరి సహకారంతో. అలాగే అదీప్ రాజ్ గారు కూడా ఆ రోజు 20,000 రూపాయలు, ఆ రోజుల్లో 20,000 రూపాయలు ఇస్తున్నారు. వడాం రాము గారు కూడా 20,000 రూపాయలు ఇస్తున్నారు. తొక్కాక వెంకటరావు గారు విగ్రహాన్ని ఇచ్చున్నారు. నాటికి నేటికి కూడా వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ దేవాలయం మన చేతులతో ప్రతిష్ఠ చేసింది. ఆ రోజు గండిబాబుజీ గారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కొందరు రామకృష్ణ గారు ఉన్నారు. అందరిది కాబట్టి తప్పనిసరిగా మన ఆ దేవాలయానికి వెళ్ళాలి, ఆ భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలి. మలకోటి గారు పిలిచినారంటే తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి వద్దామన్న ఆలోచనతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఉన్నారు తప్ప ఎవరు కూడా వ్యక్తుల మీద కోపాలున్నా, మనుషుల మీద కోపాలు, అభిమానాన్ని పెంచుకున్న బాబా మీద మాత్రం ఏ ఒక్కరికి కూడా ఈ 4 గ్రామాల ప్రజలకు కూడా ఎవరికి ఏ రకమైన సంతోషం లేదు. పార్టీలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క సాయిబాబా 15వ వార్షికోత్సవాన్ని మీరు అందరూ ఇచ్చేసి అదీప్ రాజ్ గారు, ఇందాక వెంకటరావు గారు వచ్చి వెళ్ళారు, అలాగే ప్రెసిడెంట్ గారు, రవి గారు, కోటాన రాము గారు, ఇతర పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని మా జన్మ పునీతం చేసినందుకు వారి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం. ప్రతి సంవత్సరం కూడా మరి ఆరిపాక పంచాయతీలో గలటువంటి శ్రీ షిరిడి సాయినాథుని దర్శించుకోవడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ఇక్కడ వెలిసినటువంటి షిరిడి సాయినాథుని గుడి యొక్క 15వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చి ఆ సాయిబాబా వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, నేను కూడా ప్రతి సంవత్సరం నిత్యం షిరిడి సాయిబాబా మాల వేసుకుంటుంటాను. కాకపోతే ఈసారి అదృష్టం ఏంటంటే సుమారుగా నేను ఒక 8-9 సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్నప్పటికీ కూడా మరి మాలలో ఉంటుండగా, బాబా గారు మాలలో ఉంటుండగా మరి దర్శించుకోవడం అనేటువంటి మనసుకి ఇంకా ఆనందంగా ఉంది. మరి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ మల్లకోటి గారు కానీ మరి వాళ్ళకి సహకరించిన బృందం అంతా కలిసి ఈ వార్షికోత్సవ కార్యక్రమం అనేటువంటిది జరుపుతూ ఉంటారు. మరి నన్ను కూడా ఇందులో భాగస్వామ్యులు చేసినందుకు వారికి, వారి కుటుంబానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ బాబా గారి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్.